ప్రభావతి అయితే మీనాని పిలిచి కాఫీ చేసుకురా పో అనైతే అంటూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి మీనా అయితే కాఫీ చేస్తూ ఉంటుంది. ఇక రోహిణి వాళ్ళ అత్తయ్య అయితే మేడ మీద యోగా చేస్తూ ఉంటారు. ఇక మీనా కాఫీ తీసుకొచ్చి తీసుకోండి అత్తయ్య కాఫీ అనైతే ఇస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి ఆ కాఫీ తీసుకుంటూ తాగుతూ ఉంటుంది. రోహిణి అదంతా అయితే చూస్తూ ఉంటుంది. రోహిణి ప్రభావతి కాఫీ తాగిచ్చి ఇది కాఫీయా అని చెప్పి పక్కకు ఊసేస్తూ ఉంటుంది. ఇక మీనా అక్కడి నుంచి అయితే కిందకి దిగడానికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. రోహిణి అయితే ఏంటి అత్తయ్య ఎలా చేశారని అయితే చూస్తూ ఉంటుంది. అలా మీనా అయితే ఆ కాఫీ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే కాఫీని ఇలా విసిరేస్తూ ఉంటుంది. ఆ కాఫీ వెళ్ళి మీనా మీదకి పడుతూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అలా షాక్ అవ్వడం చూసి మీనా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది కాఫీ తన మీద పడేసరికి. ఇక రోహిణి వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇక మీనా దగ్గరికి వచ్చి ప్రభావతి దగ్గరికి వచ్చి ఏంటమ్మా చిన్నోదిన మీదకి కాఫీ విసిరేసి ఎంత తప్పు చేసావు తెలుసా, అసలు నువ్వు చిన్నోదిని ఎందుకు అంత తక్కువ చేసి చూస్తున్నావని ప్రభావతి చిన్న కొడుకు చిన్న కూతురు అంటూ ఉంటారు. అసలు చిన్నోదిని ఎంత తక్కువ చేసి చూస్తున్నావు, ఎందుకు అంత పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నావు, అయినా మనసు మీద కాఫీ వేయడం ఏంటి, నువ్వేమైనా మనిషివేనా, మానవత్వం ఉన్నదా అని ప్రభావతిని అయితే గట్టిగా అడుగుతూ ఉంటారు వాళ్ళిద్దరు కొడుకు కూతురు. అది చూసి ప్రభావతి ఏం మాట్లాడకుండా అలా బెత్తరపోయి ఉంటుంది.